తెలంగాణ సీఎం గారు అసలు చెత్త బండ్లు నడవటం లేదు, చెత్త బండ్లు అసలు నిర్లక్ష్యం ఉంది, బండ్లు అసలు రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు బయటలో చూస్తే దగ్గర 100 నుంచి 200 వరకు బండ్లు మా కార్మికులందరూ కూడా ఆపుకోవడం జరిగింది. రోజు పొద్దున 4 గంటలకు లేచి 5 గంటలకి వెళ్లి స్కానింగ్ చేసుకుని ప్రతి విషయాన్ని కూడా హెడ్ ఆఫీస్ కూడా ప్రతిరోజు వెళ్తుంది, బండి వచ్చేది రాంది. ఇవన్నీ తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మరి ఇంతకుముందు గవర్నమెంట్ లో 4,500 ఆటోలు ఇస్తే ఈ రోజు 5,000 ఆటోలు అనేసి మాట్లాడము. వీళ్ళు పనిచేస్తలేరని మా కార్మికులందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం గారే ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మా కోసం కొత్తగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా బండ్లు ఇస్తారేమో, మాకు ఇంతవరకు కరోనా టైంలో కూడా మేము ప్రాణాలని అడ్డుపెట్టి కరోనా టైంలో కూడా మేము వాళ్ళకి ఆపకుండా ప్రతి ప్రజల్ని మొత్తం కాపాడుకున్నాము. అది కూడా గమనించకుండా ఈ రోజు చెత్త కార్మికులు ఉంటేనే ఆ రోజు కరోనా టైంలో బాడీలు కూడా లేబట్టి మేము బండ్లాలు వేసుకుని తీసుకుపోయిన రోజులున్నాయి. అది కూడా గుర్తించకుండా మన సీఎం గారు ఈ విధంగా మాట్లాడడం, కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనికి వస్తలేరు, పని చేస్తలేరు అనడం చాలా బాధాకరం. ఈ రోజు వరకు కూడా 11-12 గంటలకు కూడా స్వచ్ఛ ఆటోలని టిఫిన్లు చేయడం, స్వచ్ఛ ఆటో దాంట్లోనే కూర్చొని అన్నం తినడము, ఆ విధంగా ఎంత డస్ట్ ఉన్నా ఎంత మురికి ఉన్నా సరే దాంట్లో ఉండి ఇంత కష్టపడే కార్మికులను కూడా గుర్తించకుండా ఆ విధంగా సీఎం గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మీడియా మిత్రుల తరఫున కూడా మా స్వచ్ఛాట కార్మికులు ఎంతగానో కష్టపడుతున్నారో వాళ్ళకి తెలిసే విధంగా ఉండాలని కూడా మీడియా మిత్రుల తరఫున సీఎం గారిని కోరుకోవడం జరుగుతుంది.